బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించారు 14 రోజుల రిమాండ్ విధించారు వెంకటగిరి కోర్టు న్యాయమూర్తి దాంతో మరి కాసేపట్లోనే కాకానిని నెల్లూరు జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు కొనసాగుతూ ఉన్నాయి అక్రమ మైనింగ్ కేసులో కాకాని A4 గా ఉన్నారు అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నారు అయితే ముందస్తు బెయిల్ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేసుకున్నారు ఈ నేపథ్యంలో 3 సార్లు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చిన ఎటువంటి స్పందన రాలేదు ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా దాన్ని కూడా కొట్టివేసింది హైకోర్టు అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి పూర్తిగా సహకరించాలని చెప్పి కోర్టు ఆదేశాల నేపథ్యంలో దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేసుకున్నారు వీటన్నిటికీ కూడా చుక్కెదురవడంతో ఇప్పుడు కాకానిని బెంగళూరులో అరెస్ట్ చేశారు ఇవాళ ఉదయం వెంకటగిరి కోర్టులో కూడా హాజరుపరిచారు వెంకటగిరిలో ఆయన పైన పలు కేసులు నమోదై ఉన్నాయి అక్రమ మైనింగ్కి సంబంధించి నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేశారు అలాగే 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు కూడా తీర్పు ఉత్తర్వులు వెలువరించింది వచ్చే నెల 9వ తేదీ అంటే జూన్ 9వ తేదీ వరకు కూడా ఆయనకు రిమాండ్ విధించారు ప్రస్తుతం కస్టడీ పిటిషన్పై విచారణ కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది అక్రమ మైనింగ్ కేసు అప్పట్లో ఎంత పెను దుమారాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే అక్రమంగా క్వాడ్స్ నిల్వలు తవ్వేశారని వాటన్నింటినీ కూడా తరలించారు అంటూ ఆయనపై అభియోగాలు ఉన్నాయి ఈ కేసులో ఈయన A4 గా ఉన్నారు కాకాని ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు మా ప్రతినిధి సురేంద్ర ఉన్నారు అప్డేట్స్ అందించడానికి సురేంద్ర ఓవర్ టు యు సుమతి ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో రిసార్ట్ లో అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే రాత్రి అంతా కూడా విచారణ చేసి దాంతో పాటుగా ఉదయం మెడికల్ చెకప్ తర్వాత 5 గంటల పాటు కంటిన్యూగా ఈ యొక్క DSP ఆధ్వర్యంలో యొక్క విచారణ చేసి ఇటు వెంకటగిరి కోర్టు కూడా మధ్యాహ్నం 12 గంటలకే తీసుకెళ్లడం జరిగింది అక్కడ కోర్టు ముందు వాదాపవాది ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి రోజారెడ్డి ఇటు వాదనలు కూడా న్యాయమూర్తికి వాదనలు వినిపించారు అయితే వాదనలు విన్న తర్వాత కూడా ఈ యొక్క న్యాయమూర్తి కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి జూన్ 9 వరకు అంటే 14 రోజులు ఈ యొక్క రిమాండ్ను కూడా విధించడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లా జైలుకి ఇటు కొద్దిసేపట్లోనే ఇటు తరలించనున్నారు అయితే ఇప్పటికే మరోసారి ఈ యొక్క కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ వాదనలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి అయితే కస్టడీకి సంబంధించినటువంటి వాదనలు జరిగిన తర్వాత కస్టడీ విషయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇటు మొత్తం మీద ఏదైతే పొదలకూరు పోలీస్ స్టేషన్ లో A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే అక్రమ మైనింగ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వార్జిన్ అంతా కూడా దాదాపుగా 61,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి క్వార్జిన్ అంతా తరలించారని చెప్పి మొదటగా ఫిబ్రవరి 2వ తేదీన కేసు నమోదు కావడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి మొదటి 3 ముద్దాయిలు ఎవరైతే మొదటి నిందితులు ఎవరున్నారో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ కి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే ఈ యొక్క మైనింగ్ అంతా కూడా చేశామని చెప్పి వారు దగ్గర నుంచి విచారణలో బయటకు రావడంతో అప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కూడా ఇటు నివేదికలో ఏ అంశాలు ఉన్నాయంటే ఎంత మేర అక్రమ మైనింగ్ చేశారు ఎంత మేర తవ్వేశారు ఎంత మేర తరలించారు అక్రమంగా ఎంత మేర వీళ్ళు సొమ్ము చేసుకున్నారు వ్యక్తిగతంగా అయితే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు అక్కడ విచారణ చేయడం జరిగింది విచారణ చేయటంతో ఇటు మైనింగ్ అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులంతా కలిసి అక్కడ విచారణ చేయడం జరిగింది విచారణ చేసినటువంటి నేపథ్యంలో 61,000 మెట్రిక్ టన్నులు క్వార్జీ అంటే తెల్లురాయి ఇది నెల్లూరు జిల్లాలోనే అరుదుగా దొరుకుతుంది దీనికి ఇతర దేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో ఈ యొక్క క్వార్జీని అంతా కూడా తరలించి అక్కడ ఉన్నటువంటి కాకానికి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు కాకాని కూడా దీంట్లో ఉన్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో దాదాపుగా 250 కోట్ల మేర అక్కడి నుంచి క్వార్జీ తరలించారన్నది ఇటు మైనింగ్ అధికారులు అంచనా వేయడం జరిగింది మైనింగ్ అధికారులు అంచనా వేసిన దాని ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర దీంట్లో ఉందని చెప్పి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరైతే మొదటి 3 నిందితులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి పైన A4 గా నమోదు చేయడం జరిగింది ఆయనతో పాటు మరో 7 మందిని కూడా ఈ యొక్క కేసులో
నమోదు చేశారు. దాంతో పాటుగా మరో 10 మందిని కూడా విచారించడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి దాదాపుగా 2 నెలల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం ఆయన విచారణకు హాజరు కావాలని ఏదైతే అక్కడ వచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా కార్జీని అంతా కూడా తరలించారు. అయితే కాకాని గోవర్ధన్ చెప్తేనే ఇదంతా జరిగిందని చెప్పి వారు చెప్పినటువంటి ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించేందుకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నోటీసులకు 3 సార్లు నోటీసులు ఇస్తే 3 సార్లు నోటీసులు కూడా ఆయన స్పందించకపోవడంతో కాకాని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క అదుపులోకి తీసుకునే దానికి పోలీసులకి 2 నెలల పాటు టైం పట్టింది. ఎందుకంటే ఆయన ఆచూకీ కనిపెట్టే దానికి 7 బృందాలుగా ఏర్పడి అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని వెతికిలాడారు. అయితే ఎక్కడ కూడా కాకాని ఆచూకీ కోసం ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు దాదాపుగా 2 నెలల పాటు ఈ యొక్క పట్టింది. అయితే మొత్తానికి బెంగళూరు రిసార్ట్ లో ఉన్న సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి మదనపల్లి పోలీసులు, అదేవిధంగా నెల్లూరు పోలీసులు, గుంటూరు రోజు పోలీసులు అందరూ కూడా పక్కా సమాచారంతోనే ఇటు బెంగళూరు రిసార్ట్ లో ఉన్నారని తెలుసుకొని ఆ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వెంటనే నేరుగా నెల్లూరు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించిన తర్వాత అక్కడ కొద్దిసేపు పాటు కాకాని గోవర్ధన్ కి సంబంధించి విచారణ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి కూడా ఆ విచారణలో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ యొక్క క్వార్జీ విషయంలో ఎంత మేర ఈయన ప్రమేయం ఉంది, వీరికి సంబంధించి ఎవరెవరు ప్రమేయం ఉంది, ఈ ప్రమేయానికి గల కారణాలు ఏమిటి, ఎంత మేర మీరు దీంట్లో భాగస్వాములై ఉన్నారన్న విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా విచారణ ద్వారా స్టేట్మెంట్ తీసుకున్నారు. తర్వాత ఏకోజామున 5:30 వెంకటాచలంలో ఉన్నటువంటి ప్రాథమిక సామాజిక వైద్యశాలకు కూడా తీసుకెళ్లి అక్కడ మెడికల్ చెకప్లు కూడా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వెంకటగిరి కోర్టుకు తీసుకెళ్తారని అందరూ అనుకున్నారు. అయితే మళ్ళీ విచారించాలని ఇంకా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేందుకు, అదేవిధంగా కోర్టుకి హాజరుపరిచేందుకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసేందుకు కాకాని గోవర్ధన్ నుంచి ఇంకొంత సమాచారం తీసుకునేందుకు మరో 5 గంటల పాటు అంటే 6 గంటల నుంచి దాదాపుగా 11-12 గంటల వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించడం జరిగింది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేరుగా వెంకటగిరి కోర్టుకి తీసుకెళ్లి అక్కడ న్యాయమూర్తి ముందు కూడా ఉంచడం జరిగింది. ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయరు రోజారెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ తరపున కేదార్నాథ్ ఈ యొక్క వాదనలు కూడా కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఎప్పుడు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది? ఎంతసేపట్లో మనకు డెసిషన్ తెలిసే అవకాశం ఉంది? సుమతి, మరో కొద్దిసేపట్లోనే ఇప్పుడే ఈ యొక్క రిమాండ్ కి సంబంధించి 14 రోజుల రిమాండ్ జూన్ 9 వరకు ఇటు న్యాయమూర్తి కూడా విధించడం జరిగింది. అయితే ఈ యొక్క కస్టడీ పిటిషన్ పైన అంటే కస్టడీకి తీసుకొని ఇంకా దాన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈ కస్టడీ పిటిషన్ కూడా కోరినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఆ కస్టడీ పిటిషన్ సంబంధించి మరి కొద్దిసేపట్లోనే ఏ విషయం అనేది ఆ కస్టడీకి ఇస్తారా లేదా అనేటువంటి విషయం కూడా మరికొద్దిసేపట్లోనే తెలియనుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తంలో హాట్ టాప్ గా మారినటువంటి ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీగా క్వార్జీకి సంబంధించినటువంటి కేసు నమోదవడం, దానితోనే కాకుండా ఇటు నెల్లూరు జిల్లాలో కూడా పలు పోలీస్ స్టేషన్లో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఇటు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారని చెప్పి ఒక పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి. దాంతో పాటుగా పోలీసుల పైన పరుష పదజాలంతో అవమానకరంగా మాట్లాడారని చెప్పి కావల పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు పలు కేసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఒక ఉత్కంఠత అయితే నెలకొనింది. అయితే ఈ రోజు ఆ ఉత్కంఠకు కూడా తెరపడినట్టు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వస్తుందా లేదన్నటువంటి ఒక చర్చ అయితే భారీగా జరిగింది. తర్వాత ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పుడు రిమాండ్ విధించడం, అదేవిధంగా కస్టడీ పిటిషన్ పైన వాదనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.